గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్లో ఇప్పుడు నేను జ్యువెలరీ షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాను. గోల్డ్ రేట్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంది కాబట్టి మనం అయితే అంత త్వరగా కొనలేము. సో మేము ఎప్పటి నుంచో వరలక్ష్మి వ్రతానికి రూపులు వేసుకుంటారు కదా, మేమంటే కాసులు అంటాము. సో అవి సేవ్ చేసినవి చాలా ఇయర్స్ నుంచి సేవ్ చేసినవి అయితే ఉన్నాయి. సో ఇప్పుడు అవి ఇచ్చేసి వేరే గోల్డ్ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ చెల్లిది ఒక ఇయర్ రింగ్ అయితే ఊడిపోయింది, ఇరిగిపోయిందనమాట. 2 లేయర్స్ ఉంటాయి తంది, ఒక లేయర్ అయితే ఇరిగిపోయింది. సో చాలా డేస్ నుంచి తను అదే వాడుతుంది, వేరేవి తీసుకుందాం అన్నట్టు ఇప్పుడైతే గోల్డ్ షాప్కి వెళ్తున్నాము. మేము ఎప్పుడు కూడా గోల్డ్ అయితే జిఆర్టీలోనే తీసుకుంటాము. ఫస్ట్ నుంచి కూడా గోల్డ్ నేను అయితే అక్కడే తీసుకుంటాను. జిఆర్టీలో తీసుకోవడమే అలవాటు. ఆ గోల్డ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అక్కడ తప్ప మేము ఇప్పటికి వచ్చి ఎక్కడ గోల్డ్ తీసుకోలేదు. మా దగ్గర ఉన్న గోల్డ్ అంతా జిఆర్టీలోదే, కాసులు కూడా జిఆర్టీవే ఉన్నాయి. సో అక్కడే ఎక్స్చేంజ్ చేద్దాము గోల్డ్ అనుకున్నాము. నేను మీకు చూపిస్తాను ఎన్ని కాసులు ఇస్తున్నాము ఏంటి అనేది. సో చెల్లికి అయితే ఇయర్ రింగ్స్ తీసుకుందామని అయితే వెళ్తున్నాము ఇప్పుడు. అండ్ అమ్మవారికి 108 వెండి పూలు ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్లో నేను ఏవైతే గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ చేస్తున్నానో అవైతే మీరు చూస్తారు. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం 7:30 అయిపోయింది. ఇంకా 8:30కి అయితే షాప్స్ క్లోజ్ చేసేస్తారు. అందుకే కొంచెం త్వరగా అయితే వెళ్తున్నాము. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో ఇక్కడ మేము గోల్డ్ షాప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా ఎక్కువ రష్ ఉంది. పార్కింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత రష్ ఉందో. జిఆర్టీలో ఇంత రష్ నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. మేము సండే ఈవినింగ్ టైం వెళ్ళాము కాబట్టి చాలా ఎక్కువ రష్ ఉంది. అండ్ ఫస్ట్ వెళ్ళగానే అక్కడ ఇలా వరలక్ష్మీదేవిని మంచిగా అలంకరించారు. సో ఫస్ట్ అయితే మేము పువ్వులు తీసుకుంటున్నాము. ఇక్కడ మా చెల్లి కెమెరా పెట్టగానే చాలా ఎక్కువ సిగ్గుపడుతుంది. ఈ మధ్యన మొన్నటి వరకు బాగానే ఉండేది, మొన్నటి నుంచి చాలా ఎక్కువ సిగ్గుపడుతుంది. సో ఇక్కడ అదే చెప్తాను, నీకోసమే షాపింగ్ వచ్చాము, సో వ్లాగ్ చేస్తున్నాను, నువ్వు సిగ్గుపడకూడదు అని. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అయితే చూసాం మేము. ఇవి చాలా బాగున్నాయి. ఇలా స్టోన్ వచ్చినవి అయితే మేము తీసుకున్నాము. స్టోన్ వచ్చినవి ఇంకా ఎలిగెంట్ గా ఉన్నాయి. రెండు పక్క పక్కన పెట్టి కంపేర్ కూడా చేశాను నేను. రెండిట్లో ఏది బాగున్నాయో అవి తీసుకుందామని. సేమ్ అలానే స్టోన్ వచ్చినవి సిల్వర్ లో కూడా ఉంటే రెండు కంపేర్ చేసి చూస్తున్నాము. ఆ గోల్డ్ కలర్ లో ఉన్నది కూడా సిల్వరే, దానికి గోల్డ్ కోటింగ్ వచ్చింది అంతే. లాస్ట్ కి గోల్డ్ విత్ స్టోన్ ఉన్నది అయితే ఫైనల్ చేసాము. నెక్స్ట్ ఇంకా మా సిస్టర్ కి ఇయర్ రింగ్స్ చూడడానికి అయితే వచ్చాము. ఆ రోజు గోల్డ్ సెక్షన్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఈ రెండు అయితే నచ్చాయి మాకు. అట్లీస్ట్ చూపించడానికి కూడా ఎవరు ఖాళీ లేరు, అంత రష్ ఉంది. లాస్ట్ కు ఒక అతను చూపించారు లైట్ వెయిట్ వి కావాలన్నట్టు. మేము చిన్నవి అయితే చూస్ చేసుకున్నాం. కాలేజ్ కి వెళ్తుంది కదా, చిన్నవి అయితేనే బాగుంటాయని. అండ్ ఈ 4 అయితే మాకు నచ్చాయి. సో పెట్టుకొని చూస్తున్నాము ఏది బాగుంది ఏది తీసుకోవాలి అని. లాస్ట్ కి ఈ 2 అయితే నచ్చాయి మాకు. ఆ 2 అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టాము, ఏదో ఒకటి తీసుకుందామని. అండ్ అప్పటికి మేము ఇచ్చిన కాసుల్లో ఇంకా కొంచెం గోల్డ్ మిగిలిపోతుందంటే మమ్మీ ఇయర్ రింగ్స్ కూడా ఎప్పుడు లాంగ్ బ్యాక్ నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు తీసుకుంది గైస్ ఆ ఇయర్ రింగ్స్. అప్పటి నుంచి అవే వాడుతుంది పాపం. ఇప్పటికైనా మార్చే అని చెప్తే ఇంకా గోల్డ్ మిగిలింది కాబట్టి తీసుకుంది మమ్మీ కూడా. అది మా చెల్లి అయితే ఈ ఇయర్ రింగ్స్ ఫైనల్ చేసింది. మమ్మీకి అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నాము, చాలా బాగున్నాయి. చాలా రోజులకైతే మమ్మీ ఇప్పుడు వేరే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంది. అప్పటికప్పుడు ఇంకా తన ఇయర్స్ కున్నవి కూడా ఇచ్చేసి మొత్తానికి అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇవే డైలీ యూస్ కన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిల్వర్ ఫ్లవర్స్ అని 108 ఉన్నాయా లేవా అని చెప్పి వాళ్ళతో కౌంట్ చేపిస్తున్నాం. అంటే ఒకటి తక్కువ ఉన్నా పెట్టకూడదు కదా అన్నట్టు. స్టోర్ అంతా ఖాళీ, మమ్మీ చెవులు బోడిగా ఉన్నాయంట గైస్, బాధపడుతుంది. స్టోర్ అప్పుడే అంతా క్లోజ్ చేసేస్తున్నారు ఈ టైంకి. ఇంకా మా షాపింగ్ అవ్వలేదు, ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు రేట్స్. సో వీఆర్ వెయిటింగ్. టోటల్ మేము 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ 8 కాసులు అయితే రిటర్న్ ఇచ్చేసి 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ 2 కాసులు అయితే తీసుకున్నాము వరలక్ష్మి వ్రతం పెట్టడానికి. సో 9:45 అయింది టైం, అప్పుడు మా షాపింగ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత రోజు నా బ్లౌజ్ ఇచ్చేస్తారు అన్నారని వెళ్తే అది ఇంకా మగ్గం కూడా స్టార్ట్ చేయలేదు, ఆ పరిస్థితిలో ఉంది నా బ్లౌజ్. సేమ్ అదే రోజు ఈవినింగ్ నేను జర్మన్ సిల్వర్ లో ఈ పోల్ పెట్టడానికి స్టాండ్స్ వస్తున్నాయి కదా, అవి తీసుకోవడానికి అయితే వెళ్ళాను. కాకినాడలో ఇప్పటికొచ్చి ఒక్క జర్మన్ సిల్వర్ షాప్ కూడా లేదు. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో వెతికితే దొరికింది స్టోర్ ఉందని చెప్పి. అప్పటి వరకు నాకు తెలీదు జర్మన్ సిల్వర్ స్టోర్ కాకినాడలో ఉందని చెప్పి. సో ఇంకెళ్ళి స్టాండ్ అయితే తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. అండ్ ఆ స్టాండ్ తో పాటు లక్ష్మీదేవి ఐడల్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నదంట. సో మమ్మీ మనం అంత పెద్దది కూడా పెట్టకూడదు వద్దు అన్నారు. సో అందుకని అది తీసుకోలేదు.
ఇంకా వాళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ ఇట్లా ప్లేట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి, కానీ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది. ఇంకా చాలా ఐటమ్స్ తీసుకోవాలి అని చెప్పి మేమైతే తీసుకోలేదు. ఈ ప్లేట్ అయితే నాకు చాలా నచ్చింది, కానీ అరౌండ్ 800 చేంజ్ అలా చెప్పారు. సో అందుకనే తీసుకోలేదు. ఇది వాళ్ళ స్టోర్. సో ఇక్కడ స్టాండ్ తీసేసుకున్న తర్వాత ఇంకా ఏమేమి కావాలి, ఏమేమి తీసుకోవాలి అని నేను మమ్మీ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. బ్యాంగిల్స్ తీసుకోవాలన్నారు మమ్మీ. సేమ్ అదే రూట్ లో ఉంటది కాబట్టి బ్యాంగిల్స్ కోసం వెతుకుతుంటే నాకు జర్మన్ సిల్వర్ షాప్ కి ఆపోజిట్ లోనే అంబికా బ్యాంగిల్స్ అని కనిపించింది. హోల్సేల్ అంట అది. సో లోపలికి వెళ్ళి కలెక్షన్ చూద్దాం అనుకున్నాము. అక్కడైతే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. నాకు ఈ బ్యాంగిల్స్ అయితే చాలా నచ్చాయి. సో ఇవి 2-6 సైజ్ లో తీసుకుందాం అనుకున్నాము. ఈ సైజ్ ఎంత ఉందా అని తెలియక మమ్మీ ఇక్కడ చెక్ చేసుకుంటున్నారు. 2-4 సరిపోతుందా, 2-6 సరిపోతుందా అందరికి అన్నట్టు. అండ్ ఇవన్నీ బ్యాంగిల్సే. వాళ్ళ దగ్గర చాలా వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, కానీ ఓన్లీ బండిల్స్ లోనే ఇస్తారు. సపరేట్ గా సింగిల్ డజన్ ఇవ్వమంటే ఇవ్వరు. ఇంకేం కావాలి? అవన్నీ బ్యాంగిల్సే. ఎవ్రీథింగ్ ఇవన్నీ బ్యాంగిల్స్ గైస్, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది హోల్సేల్ షాప్ అంట. నేనైతే ఒక బండిల్ తీసుకున్నాను, అంటే పూజకి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి కోసం ఒక బండిల్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం రావడం ఈ షాప్కి, కానీ కలెక్షన్ అయితే బాగుంది. బ్యాంగిల్స్ తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ పక్కన ఒక షాప్ లో ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుండేలా ప్లేట్స్ అయితే ఉన్నాయి. సో రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ఇందులో పెట్టేసి ఇచ్చేయచ్చు అన్నట్టు ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాము. ఒక 10 ప్లేట్స్ అయితే తీసుకున్నాము. వాళ్ళు 40 అరౌండ్ చెప్పారు, కానీ తగ్గించే ఇచ్చారు. నెక్స్ట్ అక్కడ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా బాగున్నాయేమో తీసుకుందాం అన్నట్టు చూసాను, కానీ నాకు ఈసారి థీమ్ అయితే నేను లోటస్ తో అనుకుంటున్నాను, కానీ అక్కడ లోటస్ కి సంబంధించినవి అయితే ఏమీ లేవు. సో అందుకనే తీసుకోలేదు. ఇవైతే ప్యాక్ చేసి ఇచ్చేసారు మాకు 10 పీసెస్. అండ్ ఒక పెద్ద ప్లేట్ కూడా తీసుకుందాం అనుకున్నాను, పూజ దగ్గర పెట్టడానికి బాగుంటది అన్నట్టు. అది కూడా తీసుకున్నాను. నేను మీకు వీడియో ఎండింగ్ లో అయితే చూపిస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ తీసుకుందాం అని చెప్పి అక్కడ పక్కనే ఒక హోల్సేల్ షాప్ ఉంటే దానికైతే వెళ్ళాము. అక్కడ ఇట్లా సిల్క్ టైప్ లో ఉన్నాయి, కొంచెం డిజైనర్ పీసెస్. ఇది 15 పీసెస్ అరౌండ్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ చేసి చూపించమన్నాము, వాళ్ళు ఓపెన్ చేసి చూపించారు. నాకు క్వాలిటీ అంతేం నచ్చలేదు. లైక్ కొంచెం సిల్కీగా ఉన్నాయి. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా అయితే వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలాంటివి కాకుండా కొంచెం స్మూత్ గా ఉన్నవి అయితే అడిగాము. కాటన్ లోనే కొంచెం డిజైన్ వచ్చినవి, లైక్ పట్టు లాంటివి ఉంటాయి కదా, అలాంటివి కావాలని. అప్పుడు వాళ్ళైతే ఇది మాకు చూపించారు. ఇవైతే 10 పీసెస్ ఉన్నాయి. ఒక బ్లౌజ్ పీస్ 120 రూపీస్ అంట. కొంచెం బేరమాడితే తగ్గించారు. ఈ పీసెస్ అయితే మేము తీసుకున్నాము. హే గాయస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే షాపింగ్ చేసి అయితే ఇంటికి వచ్చాను. మీరు ఆల్రెడీ టిప్స్ చూసారు నేను ఏమేమి తీసుకున్నానో. ఒకసారి మళ్ళీ మీకు క్లియర్గా చూపించేస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. నేనైతే జర్మన్ సిల్వర్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. మీరు ఆల్రెడీ నేను గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూశాను స్టాండ్ తీసుకుందామని, కానీ అది 22,000 ఉంది. అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది మాకు. సో అందుకని ఇక్కడ కొత్తగా జర్మన్ సిల్వర్ షాప్ ఓపెన్ చేశారని అయితే వెళ్ళాను నేను. అక్కడైతే తీసుకున్నాను స్టాండ్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అది కూడా. ఒకవేళ కాకినాడలో ఉండే వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే అడ్రస్ అయితే నేను కింద మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి అయితే ఒకసారి కలెక్షన్ చెక్ చేయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు బయట సిటీస్లో ఉంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు డెలివరీ చేస్తారు. డెలివరీ కూడా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. నేను అక్కడ చూశాను, అన్నవరంకి అయితే డెలివరీ చేస్తున్నారంట. ఇప్పుడు వాళ్ళు మనం తీసుకున్న ప్రోడక్ట్కి మొత్తం బబుల్ ర్యాప్ అంతా చేసి సేఫ్గా అయితే పంపిస్తున్నారు. చాలా నీట్గా ప్యాక్ చేస్తున్నారు. అండ్ ఐడల్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ మా ఇంటి దగ్గర ఉంది. మమ్మీ అయితే వద్దన్నారు. ఐడల్తో పాటు తీసుకుందాం అనుకున్నాను, కానీ తీసుకోలేదు. స్టాండ్ ఒకటి అయితే తీసుకున్నాను. ఫ్లవర్స్ అయితే మీరు చూసారు కదా, నేను సిల్వర్ షాప్లో అయితే తీసుకున్నాను ఫ్లవర్స్. సో దానికి తగ్గట్టు స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను కింద ప్రొవైడ్ చేస్తాను. నేనైతే నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను స్టోర్కి వెళ్ళే తెచ్చుకున్నాను. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ని కాంటాక్ట్ అయ్యాను, కానీ వాళ్ళు డెలివరీ టైం చాలా ఎక్కువ చెప్పారు. ఈలోపు వరలక్ష్మి పూజ అయిపోతుంది. సో నాకు టైం సరిపోవట్లేదని ఇన్స్టాగ్రామ్లో కాకినాడలో ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తుంటే అక్కడ వీళ్ళకి పేజ్ కనిపించింది. నాకు కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో అందుకనే ఒకసారి విజిట్ చేస్తే ఎలా ఉంటుందా అన్నట్టు వెళ్ళాను. కలెక్షన్ చాలా బాగుంది అండ్ ప్రీమియం ఉన్నాయి గైస్ అన్నీ. నాకు అదైతే బాగా నచ్చింది. వాళ్ళ దగ్గర వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్ గైస్. వాళ్ళు నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు, నేను నా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. దిస్ ఈజ్ ద స్టాండ్ అయితే ఇలా ఉంది. కలవ పువ్వు వచ్చింది మొత్తం అంతా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ 108 హోల్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. ఈ 108 హోల్స్లో అయితే మనం ఫ్లవర్స్ అయితే ప్లేస్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం వస్తుంది, ముందన్ని పువ్వులు ఉంటాయి అన్నమాట. ఈ ఐడల్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంటి దగ్గర ఉందని చెప్పి తీసుకోలేదు. ఓన్లీ స్టాండ్ ఒకటి తీసుకున్నాను. ఇది నాకు 1100కి అయితే ఇచ్చారు. వాళ్ళు 1200 సంథింగ్ చెప్తే తగ్గించి అయితే ఇచ్చారు నాకు 1100కి.
మీరు ముందు క్లిప్పింగ్స్లో చూసినట్టే అవే బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను. వాళ్ళు మంచిగా ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చారు మొత్తం థ్రెడ్తో. అండ్ ఇందులో 15 డజన్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో 15 మెంబర్స్కి అయితే ఇవ్వచ్చు, కానీ మమ్మీ ఇంకా ఎంతమందికి ఇస్తారని డిసైడ్ అవ్వలేదు. సో 15 అయితే తీసుకున్నాం మేము ప్రస్తుతానికి. మీరు అక్కడ చూసినట్టే సేమ్ రెడ్, గ్రీన్, బ్లూ ఉన్నాయి. ఇది ప్యాక్ చేసి ఉంది కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. మళ్ళీ నాకు ప్యాక్ చేయడం రాదు, ఇంకా మమ్మీ నన్ను తిడతారు కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. సైజ్ వచ్చేసి 2/6 సైజులో తీసుకున్నాను. అందరికీ సరిపోతాయి కదా, కొంచెం హ్యాండీగా ఉంటాయి, అందరికీ పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నట్టు 2/6లో అయితే తీసుకున్నాను. ఇదైతే 350-400 అరౌండ్ చెప్పారు, నాకైతే 300కి ఇచ్చారు. బాగున్నాయి. వాళ్ళ దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఉంది గైస్. ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళడం. జర్మన్ సిల్వర్ షాప్ ఉంది కదా, సేమ్ దాని ఆపోజిట్లోనే ఉంటుంది. చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. నేను మళ్ళీ వెళ్ళి నా శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తెచ్చుకుంటాను కంపల్సరీ వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర క్వాలిటీ అయితే నాకు అంత నచ్చింది. బాగున్నాయి గైస్. గాజులు అయితే తీసేసుకున్నాను. మ్యాక్సిమం షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి అండ్ డెకరేషన్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అవి రేపు తీసుకుంటాను. నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాం మేము. మీరు అక్కడ చూసారు కదా, ఇది సమ్ కైండ్ ఆఫ్ మెటల్, ఇది జర్మన్ సిల్వర్ కాదు. ఇట్లా వస్తుంది ప్లేట్. ఇందులోనే ఇంకా బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్, పసుపు కుంకుమ అన్నీ సరిపోతాయి అన్నట్టు ఇది తీసేసుకున్నాము. బాగుంది, క్వాలిటీ కూడా గట్టిగానే ఉంది, మరీ ఈజీగా బ్రేక్ అయిపోయే అంత లేదు. ఇవైతే ఒక 10 పీసెస్ తీసుకున్నాము. మొత్తం మీద అయితే వాళ్ళు తగ్గించారు. అండ్ ఇక్కడ దేవుడి దగ్గర పెట్టడానికి నేనైతే ఈ పెద్ద బాస్కెట్ లాంటిది అయితే తీసుకున్నాను. ఇది ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి లేదా పూలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది పెద్ద సైజు, దానికన్నా చాలా పెద్ద సైజు వచ్చింది ఇది. చాలా బాగుంది. ఇది కూడా మాకు తగ్గించే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాను. బ్లౌజ్ పీసెస్ అన్నీ మొత్తం ఇట్లా బండిల్లో తీసుకున్నాను. ఇప్పుడైతే నేనేం ఓపెన్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఒక్కటి మిస్ అయినా లేకపోతే ఒక్కటి తేడాగా ఉన్నా బాగోదు కదా. దగ్గరగా అయితే చూపిస్తాను. ఇలా ఉన్నాయి మొత్తం అన్నీ. సేమ్ ఇలాంటి మోడల్లోనే వేరే వేరే కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా మారుతున్నాయి. మీకు ఆల్రెడీ షాప్లో ఓపెన్ చేసి చూపించారు కదా, ఆ క్లిప్పింగ్లోనే మీకు డీటెయిల్డ్గా ఉంది. ఇందులో ఇన్ని కలర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ 10 పీసెస్ అనమాట ఇవన్నీ. దీస్ ఆర్ ఆల్ ద కలర్స్. ఏ కలర్ రిపీట్ అవ్వకుండా చూసుకున్నాను. గోల్డ్ ఉంది కానీ గోల్డ్ నాకు అంత నచ్చలేదు, సో అది మార్చేసి నేను గ్రీన్ కలర్ అయితే పెట్టమని అడిగాను. ఇవైతే తీసుకున్నాము. ఇది మొత్తం అయితే ఒక్క బ్లౌజ్ పీసు 120 రూపీస్ అంట, కానీ బేరమాడితే కొంచెం తగ్గించారు. ఇవే గైస్ నేను తీసుకుంది. ఇంకా రేపు వెళ్ళి నేను డెకరేషన్కి అయితే అన్నీ తీసుకోవాలి. డెకరేషన్ నేను ఇంకా బ్యాక్ సైడ్ ఏం చేయాలి అన్నది ఫిక్స్ అవ్వలేదు. ఒక 2 అయితే మైండ్లో ఉన్నాయి, అది చేస్తానా లేదా అన్నది మీరు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇంకా వరలక్ష్మి రథానికి సంబంధించిన వ్లాగ్స్ అయితే ఇంకా చాలా వస్తున్నాయి. నాకు ఎడిట్ చేయడానికి కూడా టైం లేదు, అంత బిజీగా ఉంది. సో అలాంటి వ్లాగ్స్ అన్ని మీరు మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.